ఈరోజు మన ధ్యాన అంశం నిత్యమైన దైవిక వెలుగు. మన జీవితాల్లో సూర్యుడు ఉదయించడం అస్తమించడం సహజం. కాని దేవుని వెలుగు ఎన్నటికీ అస్తమించదు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మనతో ఇలా సెలవిస్తున్నారు: నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. ఈ లోకంలోని సూర్యచంద్రులు ఇచ్చే వెలుగు తాత్కాలికమైనది, కాని దేవుని సన్నిధి మనకు శాశ్వతమైన వెలుగునిస్తుంది. మన జీవితంలో చీకటిలాంటి కష్టాలు లేదా దుఃఖం ఎదురైనప్పుడు ఆయన వెలుగు మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రకృతి సిద్ధమైన వెలుగు మరుగున పడిపోవచ్చు, కాని దేవుని కృప అనే వెలుగు మన ఆధ్యాత్మిక మరియు మానసిక చీకటిని తొలగించి మన దుఃఖదినాలకు ముగింపు పలుకుతుంది. ప్రార్థన: ప్రభువా, నా జీవితంలో నిత్య వెలుగుగా ఉన్నందుకు నీకు వందనాలు. నా దుఃఖంలో మరియు చీకటి సమయాల్లో నీ మహిమ ఎన్నటికీ అస్తమించదని నాకు గుర్తుచేయండి. నీ కృప ద్వారా నా వేదనలు మరియు దుఃఖదినములు ముగింపుకు వస్తాయని నేను పూర్తి హృదయంతో నమ్ముతున్నాను. ఆమేన్.